రిజిస్ట్రీ అవసరమని పెళ్లికి ముందే వాళ్ళు గడిపేసి వచ్చి ఫోటో షూట్ల కోసం వాళ్ళు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ చేసుకున్నారు. గడిపొస్తున్నారు. సాధ్వి సాధ్వి ఎంత సాధ్వి అంటే పెళ్లికి ముందు ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారని యూత్, నాలాంటి యూత్ ఎంతో మంది చెప్పున్నారు చెవులో. ఉంటున్న ఆ యొక్క నేపథ్యంలో ఆ దైవజనుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ పూలు కొనరు, ఇక్కడ అమ్ముకోకూడదు, ఇక్కడ ఎక్కడ అమ్ముడు బాగు అని ఆ దైవజనుడు చెబితే, ఇప్పుడు దైవ సేవకుడి యొక్క పని ఏంటి? సంఘమును కాపాడుకోవాలి. తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన ఆ యావత్తు మందన గాయటానికి దేని యందు అధ్యక్షుడిగా నిర్మించాడో దేవుడు ఆ సంఘమును యావత్తు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మరి షాలేమన్న ఈ రీతిగా సంఘము కోసం, సంఘము సెక్యూరిటీ కోసము పరిస్థితులు బాగలేవు కనుక ఈ రీతిగా మరి పూలు అనే ఒక చిన్న మాట, అంటే వారి హిందువుల ఇంకొకరనే కాదు, కానీ సంఘములో వారి కోసము, సంఘములో ఉన్న వ్యక్తుల కోసము మాట్లాడాడు. దీనిని ఇదిగో ఒక సభ్య సంస్కారం లేకుండా చూడండి, తిట్టడానికి వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు మాత్రమే చెప్తారు. ఏమిచ్చింది ఆ మతంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనేటటువంటి ఇప్పుడు షాదేమన్నకి చాలాసార్లు దశమ భాగం తీసుకొచ్చి ఇచ్చింది. ఒక పదాన్ని తీసుకొని వింటున్నారా? గ్రంథాల పైన బాగా అవగాహన ఉంది ఓకే. చూడండి, బాగా చూడండి, ముఖం చూడండి. బైబిల్ తీసుకొచ్చి ఇచ్చిందేమో, ఎక్కడ ఇచ్చిందో మరి దశమ భాగం, మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చిందో వింటున్నారా? దశమ భాగం ఇచ్చిందంటేమో తీసుకొని అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడడానికి మాత్రమే ఆ గ్రంథాలను వీళ్ళు ఉపయోగిస్తారు తప్ప, అంత పవిత్రమైనటువంటి గ్రంథంలో పవిత్రత అనేటటువంటిది ఎక్కడుందనేది వాళ్ళు ఒకసారి. ఈమె నోరంతా కూడా సువాసన ఎలజలుతుంది, ఈమె నోరు మొత్తం సువాసన ఎజలుతుంది. ఏం మాట్లాడుతుంటే సువాసన అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, స్మెల్, బ్యాడ్ స్మెల్. అవునంటారా కాదంటారా? ఆ మధ్య కొన్ని వీడియోలు ఉన్నాయి, పాత వీడియోలు ఏమందంటేమా, భార్య భర్త ఎలాగ ఉండాలి, భర్త భార్యతో ఎలాగ ఉండాలని బహిరంగంగా మాట్లాడిన వీడియోలు చాలా క్లిప్పులు ఉన్నాయండి. కొన్ని సందర్భాలలో చెప్పుకోకుండా మాటలు మాట్లాడింది ఈ మహాతల్లి. ఎలాంటి ఏమంటుంది, దశమ భాగం చూడు, దశమ భాగం ఇచ్చిందంట. ఏమో మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది. చెప్పేదంతా ఏంటంటే దశమ భాగం ఇవ్వడానికి ఏ విధంగా ప్రేరేపితం చేయాలో అది మాత్రమే చెప్తారు. మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది. తిట్టడానికి వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు మాత్రమే చెప్తారు. అలాగే ఆ మతంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనేటటువంటి ఒక పదాన్ని తీసుకొని అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడడానికి మాత్రమే ఆ గ్రంథాలను వీళ్ళు ఉపయోగిస్తారు తప్ప, అంత నోరు అంతా అశుద్ధమే. వింటున్నారా? నోరు మొత్తం అశుద్ధమే, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎక్కడో దూరాన్ని మాట్లాడుతున్నా ఏడుకొస్తుంది స్మెల్, బ్యాడ్ స్మెల్. ఎందుకు? బైబిల్లో ఉన్న పరిశుద్ధతనంట అశుద్ధంగా మాట్లాడుతున్నారట. మరి ఎన్నిసార్లు చదివిందో మరి మహాతల్లి. సాత్వికురాలు, దీనత్వం ఉట్టిపడుతుంది. మరి ఏమి ఇచ్చిన దశమ భాగాలతోనే మరి అన్న షాలేమన్న ఇంత మందిరాన్ని ఏర్పాటు చేసింది. అర్థమవుతుందా ప్రియా నా యొక్క భారతదేశ ప్రజలారా? ఇలాంటి వాళ్ళు సమాజంలో ఆడవాళ్ళు యొక్క గౌరవాన్ని, మన భారతదేశంలో స్త్రీలను బాగా గౌరవిస్తాం. పురుషులకి ఎక్కువ గౌరవం ఉండదు, కానీ స్త్రీలను బాగా గౌరవిస్తాం. అలాంటి ఒక ఆడ మనిషిగా ఉన్న ఈమె లేని నింద ఎవరో పుట్టిస్తే
మరి ఏం జాబ్ చేసిద్దో మరి నాకేం అర్థం కాలేదు. కానీ ఒక్కసారి జనం పరిశీలించి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తర్వాత నువ్వు పరిశీలించు, నువ్వు పరిశీలిస్తున్నావుగా, లేని వాటిని పుట్టిస్తూ ఏం పుట్టిస్తున్నావో ఎవడో మాట్లాడితే షాలేమన్నా చెప్పిన మాట ఏంటి? తన సంఘములో వారికి, సంఘములో ఉన్న వ్యక్తులకి తన యొక్క సంరక్షణలో మరి నాయకత్వమును, మరి ఒక నాయకుడు గనుక ప్రజలని కాపాడుకునే ఆ యొక్క కాపుదల కాపరిగా ఆయన కుండు గనుక తన యొక్క కాపుదలలో తన ప్రజలకి షాలేమన్న చెప్పింది ఎవరికి? బయటి వారికా? సంఘములకు ఎలపట ఉన్నవారికా? సంఘములో ఉన్నవారికా? ఎవరితో మాట్లాడాడు గమనించాలి. ఇక్కడ ఐదువులు కానీ భారతదేశంలో ఉన్న అన్నదమ్ములుగా ఉన్నవారు అందరి ఐక్యత, ఇలాంటి వ్యక్తులు, ఈమె మహిళా మండలు మరి ఆడ మనుషులకి ఆడ మనిషి అనే దానికి అవమానంగా ఉంది. అసలు ఒక్క విషయం ఏంటి అంటే, ఎంత కాలం అని మనం పరమత సహనంతో కూర్చుందామని. అమ్మా ఏమో పరమత సహనం అంట. ఈమెకు పరమత సహనం అంటే ఏందో తెలియదు. ఈమెకి పరమత సహనం అంటే ఈమెకేం తెలియదు. ఎవడో ఏదో చెబితే యూజ్ కోసం, యూట్యూబ్లో ఉన్న యూజ్ కోసం ఇలాగ ముందుకు వచ్చింది. నిన్న మొన్న అలా వాస్తవేంది, నిజమేంది అనేది వద్దు. అలా జరిగింది ఏంది, ఎవరికి చెప్పాడు షాలేమన్న? ఎవరికి చెప్పాడు? ఒక హిందువులని ప్రశ్నించాడా? లేకపోతే ఇంకొక రకమైన వర్గం ప్రజలను ప్రశ్నించాడా? ఎవరిని ప్రశ్నించాడు? తన సంఘములో ఉన్న వ్యక్తులకి తన మాట ఎవరైతే వింటారో వారికి తెలియజేశాడు. మరి మీరెందుకు ఈతను ఓరక గుడ్డలు తీసుకుంటున్నారు? ఏమో నిజాయితీ గారి మొక్క, ఏమో మామూలు నిజాయితీ కాదు. ఏమో మొక్క, ఈ మొక్క మామూలు నిజాయితీ కాదు. నిన్న మొన్న దాకా భార్య భర్తలు ఎలాగా కలవాలి, మరి భార్య ఎలాగా పురుషుణ్ణి రాబట్టుకోవాలి, ఎలా కవిలించుకోవాలి అన్ని ఇరమడిసి చెప్పింది. ఈరోజు షాలేమన్న తన సంఘములో వ్యక్తులు చెబితే ఇలాంటి పిచ్చి మొక్కలన్నీ వచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మరి హాస్పిటల్లో పోతే హాస్పిటల్లో మెడిసిన్ దొరికిద్దా? హాస్పిటల్లో మెడిసిన్ ఎవరైనా ఇస్తారా? పరిశీలించి ఈ మెంటల్ ఎలాగ వచ్చింది, దానికి ఎలాగ ట్రీట్మెంట్ చేయాలి, ఏ ట్రీట్మెంట్ చేస్తే ఆ యొక్క రోగం తగ్గిపోతుంది. ఏ రోగం? ఇదిగో ఇలాంటి రోగం, ఇలాంటి వ్యక్తుల రోగం. అది అమ్మా దేనికి పూలు నేను పెట్టుకోవద్దని చెప్పారా? పూలు నీకు వద్దని చెప్పారా? ఆడ పోలీసు వాళ్ళకి తెలుసమ్మా. ఇప్పుడు పోలీసు అధికారుల్లో ఉన్న వ్యవస్థకి తెలీదా? పూలు హిందువుల్ని పెట్టుకోవద్దన్నాడా? ఎఫ్ఐఆర్ ఎలాగ నమోదు చేస్తారు? అక్కడ సంభాషణ ఏంటి? పూలు అనే సంభాషణ ఎవరికి చెప్పాడు షాలేమన్న? తన యొక్క మందిర ఆభరణంలో ఉన్నవారికి చెప్పాడు. మందిరానికి ఎలపటం ఉన్నవారికి చెప్పాడా? ఈ వ్యక్తికి, ఈ పర్సన్కి ఆడకూతురైంది. లేకపోతే మగ మనిషి అయితే సరిగ్గా ట్రీట్మెంట్ ఉండేది. కానీ సరే చూడండి, ఈ మనిషికి ఏమని చెప్పాడా పూలు పెట్టుకోవద్దని? పోలీసు అధికారులు తెలియదా ఏ సెక్షన్ లో కేసు నమోదు చేయాలి? నువ్వైతే అన్ని చెప్పుకోవచ్చు. ఏమండి ఏ సెక్షన్ ఉండదా? ఒక కుటుంబాన్ని కాపాడటమే చాలా దట్టమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇదే పరిస్థితుల్లో షాలేమన్న తన సంఘాన్ని
కాపాడుకోవాలని, తనకున్న ఆ యొక్క పిల్లలని, కుటుంబ సభ్యులని కాపాడుకునే ఎంతైనా అవసరం ఉంది కనుక, పరిస్థితులు బాగలేవు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడితే ఈమె ఏం మాట్లాడుతుందో చూడండి. వాళ్ళు మన మీద దాడులు చేస్తే తిరిగి మన ఎవరు చేశారు ఏమన్నా దాడి? అంటున్నారే. ఏమండి, ఎప్పుడన్నా శాలేమన్నా సభ్యులు, సంఘస్థులు ఎప్పుడన్నా ఈ మీద దాడి చేశారా? దాడి చేసిన ఘట్టమో ఏమైనా ఉందా? ఎప్పుడు చేశారు ఏమైనా దాడి? పొద్దస్తమానం అదే పని, దాడి చేయటమే, పొద్దస్తమానం దాడి చేయటమే. ఏం మాట్లాడుతుంది? దాడి చేశారంట. ఎవరు చేశారు దాడి? ఎప్పుడు చేశారు? ఈ మాటలు ఎలాగా ఉన్నాయి? మెంటలు ఎక్కిన వారి మాటలు కదా. మెడిసిన్ దొరికిద్దా? అయిపోతుందేమని భయం పడుతుంది. ఎందుకంటే ఒక మెంట్లోడు పోతే మరొక మెంట్లోడు, ఒక మెంట్లోడు పోతే మరొక మెంట్లోడు. ఈ మెంటలు ఎక్కిన వారు వచ్చినప్పుడు ఆఖరికి సీనియర్ మోస్ట్ డాక్టర్ స్పెషలిస్ట్ అయిన ఈ మెంటల వారికి మరి ట్రీట్మెంట్ చేయాలి కనుక తనకు కూడా కొద్ది గొప్ప మరి మెడిసిన్ అందకపోవచ్చు. పరిశోధించి ఎన్ని చేసినా కానీ మరి దొరుకుతాయో దొరకవు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మెంట్లోడు పోతే మరొక మెంట్లోడు, ఒక మెంట్లోడు పోతే మరొక మెంట్లోడు. ఇప్పుడు ఏమొచ్చింది లైన్లోకి? వినండి. ఇలాంటి వ్యాఖ్యలు చేసే మూర్ఖుల్ని పెట్టుకున్నప్పుడు మరి వీళ్ళనే మాది. మూర్ఖులంట. మరి ఏమని అంత మూర్ఖురాలనాలని? ఎవరో ఏదో చెబితే శాలేమన్నా మాట్లాడింది వాస్తవేనా, అసలు జరిగింది ఏంది అని తెలుసుకోవాలిగా. ఈ తెలియకలిగినామా ఈ జ్ఞానవంతురాలు ఏమన్నా తెలుసుకుందా? ఈ జ్ఞానవంతురాలు ఏమన్నా తెలుసుకుందా? ఎవరో చెప్పిన ఆ మాటని ఈ యొక్క మూర్ఖురాలు ఏమేం చేసింది? ఇప్పుడు ఎవరో ఏదో చెబితే కోతికి టెంకాయ దొరికితే ఎలాగుంటుంది, అలాగా పొట్టుకొని టెంకాయ వినవదంగా కోతి. అలాగనే ఏమో మూర్ఖురాలు కదా. శాలేమన్నని మూర్ఖులు ఉంది, మరి ఏమో మూర్ఖురాలు కదా. నిజమేందా వాస్తవేందని తెలుసుకోవద్దా? చూడండి ఇంకా ఏం మాట్లాడుతుందో. మరి నీ మీద ఎన్ని చర్యలు తీసుకోవాలి? పబ్లిక్ గా నీ మీద ఎంతమంది ఎన్ని చర్యలు తీసుకోవాలి? మా క్రైస్తవులు యావద్దు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ, నువ్వు గతంలో ఎవరో ఏదో కొలిసిగా గొట్టంగాడు, శాలేమన్నంటే గిట్టనవాడు, ఎవడో ఒకడో మతోన్మాది దాన్ని క్రియేషన్ చేస్తే దానిని అసలు నిజమేందా వాస్తవేందా? నేను ఒక ఐందువుణ్ణి, నేను విగ్రహ సంబంధమైన వ్యక్తినే. నిష్ఠాగరిష్ఠులతో పూజలు పురస్కారాలు జపం తప్పం మంగళదీక్ష మాలధారణ అర్పణ తర్పణ భూదానం అన్నదానం వస్త్రదానం ఎన్నో పుణ్యకారాలు చేసి వచ్చాను. కానీ నా మనోనేత్రాలు ఎలాగ వెలిగింపబడ్డాయంటే సృష్టికర్త అయిన ప్రభువు యేసుక్రీస్తు వారి నిజదేవుడు నిజరక్షకుడని నేను గుర్తెరిగాను. ఎలాగ గుర్తెరిగాను? యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, లోకములోకి వెలుగు వస్తుంది పోతుంది, అది అందరిని వెలిగిస్తానికి వస్తుందని రాయబడి ఉంది. నేను ఎవరినైతే విదేశీ దేవుడు అన్నానో ఆ విదేశీ దేవుడు నా దగ్గరకు వచ్చాడు. ఎందుకు? నన్ను సృష్టించిన సృష్టికర్త కనుక. ఈ మహా తల్లిని, ఈ మహంకాలను కూడా సృష్టించింది ఆయనే. చూడు ఏం మాట్లాడుతుంది. ఇంకా మనం మాట్లాడాలి అనేటటువంటి జ్ఞానము వాళ్ళకు వస్తుంది. పాస్టర్లు కూడా 100% మనం తప్పు పట్టాం. పాస్టర్లు స్త్రీలలో చాలా మంది స్త్రీలు మంచి వాళ్ళు ఉన్నారు. అందరూ నీలాగా లేరుగా. స్త్రీలు పాపం చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. నీలాగా ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని ఊగులాటం ఉండరు. చాలా మంది స్త్రీలు ఉన్నారు. చాలా మంది స్త్రీలు నిజమేందా వాస్తవేందా? మహిళా మండలి స్త్రీలు చాలా మంది ఉన్నారు. సహోదరులు వాళ్ళు నీలాగా మాట్లాడరు. ఒక ఉన్నతమైన హోదాలో ఉండి ఒక దైవ భక్తి కలిగిన ఒక భక్తిలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలలో గూడు కట్టుకొని పోయి ఉన్న దైవ సేవకుణ్ణి కొంచెము ఇంగిత జ్ఞానము లేకుండా, కొంచెము కూడా ఇంగిత జ్ఞానము లేకుండా ఒక స్త్రీ లాగా మాట్లాడుతున్నా. ఎలాగ మాట్లాడుతున్నావంటే నీ యొక్క బిహేవియర్ ఎలాగ ఉందంటే ఆడజాతికే అవమానంగా ఉంది.
గత కాలాలలో నువ్వు మాట్లాడిన ప్రతి వీడియో ఉంది, ఒకసారి గమనించండి. ఇంకా ఏం మాట్లాడుతుందో చూడండి. ఈజ్ ఏ క్రిస్టియన్. నాకు ఇంకా ఏ పూజలు ఉన్నా ఏమున్నా చక్కగా అన్ని తీసుకొచ్చి పెడతాడు. ఎప్పుడు కూడా అదేంటి ఒక వైద్యాన్ని చూపించి ఎరగడు. వాళ్ళ ఆపట ఏదైనా పూజలు చేసుకుంటారంటే వస్తుంది చక్కగా, నాకు ఏమన్నా శుభ్రం చేసి వాళ్ళంటే శుభ్రం చేసిస్తుంది. అలాగే ఏం కావాలన్నా కూడా వాళ్ళకి ఏది కావాలన్నా కూడా సహాయ సహకారం నేను అందిస్తూ ఉంటాను. అలాంటి మంచి వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తులకి ఎవరికి చూడండి మాట నతిగారుతుంది. మరి మెడిసిన్ ఎవరికన్నా ఇలాంటి వ్యక్తికి ఆ ట్రీట్మెంటు ఆ మెడిసిన్ మీ వద్ద ఎక్కడైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎమ్మటే నేను ఆ మెడిసిన్ని కొరియర్ ద్వారాగా పంపిస్తాను. ఎందుకంటే ఇలాంటి మహిళా మండలికి, ఇలాంటి వ్యక్తులకి, అంటే ఇలాంటి స్త్రీలకి ఆ మెడిసిన్ మనం సకాలంలో అందించకపోతే, ఆ మెడిసిన్ కనుక మనము అందించలేకపోతే ఏం జరిగిద్దో తెలుసా అనిపిస్తుంది. స్త్రీలందరికీ అవమానకరంగా, ఎలాగా అవమానకరంగా చూడండి. అది నిజమేందా, వాస్తవేందా? అసలు నేను ఎందుకు మాట్లాడాలి ఇలాంటి మెంటలామతో? ఎందుకు మాట్లాడాలంటే ఈ ఈ ఈ ఈ మెంటలో ముదిరిపోకుండా, ఈ పిచ్చి ముదిరిపోకుండా సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను ముందుకు రావటం జరిగింది. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, నా హైందువులారా, గత కాలాల్లో ఏమో మాట్లాడినవన్నీ మీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఇవ్వాల్సిన సర్టిఫికేట్ ఏముంది? నేమన్నా మదర్ సీరియసావా, లేకపోతే నెహ్రూవా, రాజీవ్ గాంధీ? నువ్వు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. పాస్టర్స్ అని సృష్టికర్తగా దేవుడు ఇచ్చాడు. నువ్వు ఇచ్చేది ఏముంది సర్టిఫికేటు? నువ్వేమన్నా సోనియా గాంధీ గారు కావు సర్టిఫికేట్ ఇవ్వడానికి. మదర్ సీరియస్ అంతకన్నా కాదు, చాలా తక్కువ. ఆమోదించాల్సిన అవసరం ఏమి లేదు కదా. ఏం చేస్తాం పాపం ఈ మెంటల్ వాళ్ళతో, మెంటల్ డాక్టర్లో ఇలాంటి మెంటల్ వ్యక్తులతో మెడిసిన్ కనిపెట్టలేక మాకు ఫోన్ చేస్తున్నారు. పాస్టర్ గారు పలానాకి ఇలాగా మెంటల్ వచ్చింది, ఆమెకి గురించి ప్రార్థన చేయండి. పాస్టర్ గారు పలానోడికి నిన్న మొన్న బాగానే ఉన్నాడు, వాడికి మెంటల్ ఎక్కింది. ఎవరయ్యా వాడు? లలిత్ కుమారు, వాడికి మెంటలు ఎక్కినాయి, వాడి కోసం ప్రార్థన చేయండి. మళ్ళా పలానోడి కోసం ఎవరయ్యా వాడు? కర్ణాకర్ సుగుణ, వాడి కోసం ప్రార్థన చేయండి, నిన్న మొన్న బాగానే ఉన్నాడు. ఇంకొకడు ఎవడయ్యా? వాడు డిస్కీ బాబా, డిస్కు వాడికి ఏమైంది? ఆ మధ్య ఊర్లోనే తిరిగాడుగా, ఆ తిరిగినప్పుడు మెంటలు ఎక్కినాయి అంట, వాడి కోసం కూడా ప్రార్థన చేయండి. ఇలాంటి మెంటల్ నాయాలందరి కోసము పాస్టర్ల కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? ఇలాంటి మెంటల్ వారందరి కోసం. అజ్ఞానం మహుభవతి వినాశాయ దుర్మరణం. ఈ అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఇలాంటి మెంటల్ వారికి ఇలాంటి మెంటల్ ట్రీట్మెంట్ అవసరమా కాదా? అనవసరం అంటారా? అవసరమే కదా. దయచేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న డాక్టర్స్, స్పెషలిస్టులకి నేను తెలియజేయటం ఏం చేస్తున్నానంటే, తెలియపరుస్తుంది ఏంటంటే, ఇలాంటి మెంటల్ వారికి తగిన మెడిసిన్ మీ వద్ద ఉన్నట్లయితే మాకు పంపించండి. కనీసము మెసేజ్ ద్వారాగాను, కామెంట్ రూపంలోనూ తెలియజేయవలరు. ఎందుకు తెలియజేస్తారు అంటే, మరి మీరు కూడా మెంటల్ వారికి ట్రీట్మెంట్ ఇచ్చి మీరు కూడా ఇసుకుపోయి ఉంటారు కనుక, మరి ఆయా ప్రాంతాల్లో ఉన్న డాక్టర్స్కి ఇదే నా ఆహ్వానం. ఇలాంటి వ్యక్తులకి ఒక మంచి మందుని కనిపెట్టండి. ఆ మందు మీ దగ్గర లేదంటే మేమే రంగంలో దిగి మేమే కనిపెడతాం. ఇట్లు మీ సహోదరుడు. నా భారతదేశ ప్రజలారా, ఒక్కసారి గమనించి మరి మరలా రాబోతున్నాను. ఒక అద్భుతమైన వీడియో క్లిప్తో మీ వద్దకు వస్తాను. అంతవరకు మరి ప్రభువు వారు ఇలాంటి మెంటల్ వారికి సహాయము చేసి